సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం దగ్గర ఉన్నాం. సిద్ధేశ్వరం అంటే ఇక్కడ సప్తనదుల సంగమం, సంగమేశ్వరం నుండి ఇక్కడ 2 కిలోమీటర్ల పరిధి ఇది సిద్ధేశ్వరం. ఈ సిద్ధేశ్వరం పక్కనే ఇక్కడ మొత్తం కృష్ణా నది అయితే ఇక్కడ ఉంది. కృష్ణా నది చెప్పుకుంటే ఇక్కడ ఇటుంటే శ్రీశైలంకి మొత్తం వాటర్ ఇటుంటే వెళ్ళేదైతే సప్తనదులు కలిసి ఇటుంటే శ్రీశైలం బ్యారేజ్కి అయితే వాటర్ తరలిపోతుంది. ఈ మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం ఏదైతే ఫ్లో ఎప్పుడైతే అయిపోతుంది మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ సిద్ధేశ్వరానికి 2022లో కేంద్రం అయితే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించడానికి అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. పూర్తిగా అనుమతులు కూడా జారీ చేసింది. 2022లో 1084 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అయితే కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇప్పుడు బ్రిడ్జి కి అనుమతులు మంజూరు కాగా ప్రెసెంట్ 1084 కోట్లతో రీసెంట్ గా అయితే 450 కోట్లు మొదటి విడతగా అయితే బ్రిడ్జి నిర్మాణానికి అయితే నిధులు విడుదల చేసింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో తెలంగాణ ప్రాంతం నుండి ఈతల ఆంధ్ర ప్రాంతానికి ఒక ఐకానిక్ బ్రిడ్జిని అయితే కేంద్ర ప్రభుత్వం మొత్తం రంగం సిద్ధం చేసింది. త్వరలో అయితే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది ప్రపంచంలో అరుదైన బ్రిడ్జ్ ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక రెండో బ్రిడ్జ్ చెప్పుకోవచ్చు. అయితే మన దేశంలో మొట్టమొదటి ఐకానిక్ బ్రిడ్జ్ గా చెప్పుకోవచ్చు. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కేవలం అంటే బ్రిడ్జ్ ఒకటే కాదు, ఇది ఒక బ్రిడ్జ్ తో పాటు కింద అంటే సందర్శకులు కింద వాకింగ్ చేసుకుంటా సందర్శకులు అయితే కింద నదిని చూసుకుంటా వాక్ చేసుకుంటూ పోవచ్చు. పైనేమో వాహనాలు, కిందేమో వాక్ చేసుకుంటా అంటే నడక దారి అయితే పెట్టారు. కింద మొత్తం ఏదైతే నది ఉందో మొత్తం ప్రకృతిని అంతా తిలకించి అంటే నడుచుకుంటూ వెళ్ళే దారి అయితే చేసినారు. ఈ ప్రాంతంలో మొత్తం మనకు హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే మార్గాలకైతే కేవలం 550 కిలోమీటర్లు ఉండే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ మీద పడితే దాదాపు 150 కిలోమీటర్లు అయితే తగ్గుతుంది. అంటే హైదరాబాద్ టు కల్వకుర్తి నుండి ఇటు సిద్ధేశ్వరం బ్రిడ్జ్ దాటి మీదగా పోతే తిరుపతికి మీదగా పోతే దాదాపు 150 కిలోమీటర్లు అయితే తగ్గుతుందని చెప్తున్నారు. అంటే కేవలం 400 కిలోమీటర్లే హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అయితే సమయం కూడా హైదరాబాద్ టు తిరుపతికి 8 గంటల సమయం పడితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం ఈ బ్రిడ్జ్ కింద పడితే కేవలం 6 గంటల్లోనే తిరుపతికి వెళ్ళే ఆస్కారం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ తో ఇక్కడ సందర్శకులు మొత్తం తాకిడితే పెరగనుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు ప్రస్తుతం 450 కోట్లు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం అయితే పనులు ఇంకా మొదలు పెట్టలేదు. త్వరలోనే ఇక్కడ పనులు మొదలుపెట్టి బ్రిడ్జ్ ఐకాన్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ రాబోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏదైతే సోమశిల్లలో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు కూడా పర్యాటకులు కానీ సందర్శకులు కానీ సోమశిల్లకి చాలా మంది వస్తుంటారు. అదే సందర్శకులతో పాటు ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ తో పాటు ఇంకా మరింత మంది ఈ మార్గాన వెళ్లే మంది చాలా మటుకు పెరుగుతారు. ఈ ప్రాంతం మొత్తం పర్యాటకుల ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు త్వరలో ఈ బ్రిడ్జ్ రాకపోవడంతో మొత్తం అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జిని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇది బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కే సంబంధం ఉంటుంది. కానీ దీనిలో బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తే ఏదైతే ఎండాకాలంలో కానీ వేసవిలో వాటర్ ఏమన్నా మనకు తక్కువ వస్తే రాయలసీమకి ఈ వాటర్ వాడుకోవచ్చు అని బ్రిడ్జ్ నిర్మాణం కట్టాలా, బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలని చెప్పేసి అయితే చాలా మంది అయితే ప్రయత్నాలు చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎక్కడ కూడా ఆ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అయితే ఆలోచించట్లేదు. ఓన్లీ కేవలం ఐకానిక్ బ్రిడ్జ్ ని ఇక్కడ నిర్మించాలని అయితే దృఢ సంకల్పంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే ఈసారి 450 కోట్లు విడుదల చేశారు. కానీ పనులు అయితే త్వరలో ప్రారంభం అయితే అని చెప్పేసి తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాసం, కిరణ్, సుమన్ టీవీ, సిద్ధేశ్వరం, నంద్యాల జిల్లా.